మనుషులు ఇప్పటివరకు ఎక్స్ప్లోర్ చేయని ప్రాంతాలు అనగానే మనకందరికీ కూడా ఫస్ట్ గుర్తొచ్చేవి ఏంటి? మారియానా ట్రెంచ్. ఎందుకంటే ఇది బాగా లోతైన ప్రాంతం, సముద్రంలో ఉంటుంది. దాన్ని ఇప్పటివరకు చాలా తక్కువ మంది మాత్రమే ఎక్స్ప్లోర్ చేయగలిగారు. దాని గురించి పూర్తిగా మనకేమీ తెలియదు. అలాగే మరొకటి కూడా గుర్తొస్తూ ఉంటుంది, అదేంటంటే పిరమిడ్ల లోపల ఉన్న భాగం. దాన్ని కూడా ఎక్కువ మంది ఎక్స్ప్లోర్ చేయలేకపోయారు. కానీ వీటన్నిటికంటే మించి నెంబర్ 1 పొజిషన్లో ఒకటి ఉంటుంది మనుషులు ఇప్పటివరకు సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయని ప్రాంతాలలో. అదేంటి అంటే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ 21,24,000 చదరపు మైళ్ళ ప్రాంతంలో విస్తరించి ఉంటుంది. ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ఇప్పటికీ ఎన్నో రహస్యాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఇప్పటికీ ఎవరూ ఛేదించలేకపోతున్నారు. సో అలాంటి అమెజాన్ అడవిలో ఉన్న కొన్ని రహస్యాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అనగానే ఫస్ట్ మనకు అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే అమెజాన్ రివర్. అది చాలా అంటే చాలా భారీగా ఉంటుంది. ఈ అమెజాన్ రివర్ అనేది ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన నది. ఈ అమెజాన్ రివర్ బేసిన్ అనేది చాలా వరకు రెయిన్ ఫారెస్ట్తోనే నిండిపోయి ఉంటుంది. అండ్ ఇదంతా కూడా కిలోమీటర్లో కనుక కొలిచినట్టయితే 5.5 మిలియన్ అంటే సుమారుగా 55 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉంటుంది. స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ ఈ 3 ప్రాంతాలని కలిపినా కూడా ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్టే పెద్దగా ఉంటుంది. అంత భారీది ఇది. సో అంత భారీ ఏరియాని ఎక్స్ప్లోర్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అలాగే మనం పైనుంచి చూసినా కూడా మనకేమీ కనిపించదు, ఎందుకంటే పూర్తిగా దట్టమైన చెట్లతో నిండిపోయి ఉంటుంది కాబట్టి అది. బట్ శాస్త్రవేత్తలు కొంతమంది చాలా కష్టాలు పడి ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోగలిగారు. బట్ వాటి వెనక ఉన్న రహస్యం ఏంటనేది మాత్రం ఇప్పటికీ కూడా ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు. అండ్ అఫ్ కోర్స్ తెలుసుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని కూడా అనిపిస్తూ ఉంటుంది మనకి, ఎందుకంటే అక్కడ ఉన్న కండిషన్స్ అనేవి అంత వరస్ట్గా ఉంటాయి మనం వెళ్ళి అక్కడ రీసెర్చ్లు చేయడానికి. సో అది అక్కడ మెయిన్ ప్రాబ్లం. ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో దాగి ఉన్న రహస్యాలలో అత్యంత ముఖ్యమైనది అక్కడ నివసిస్తున్న తెగలవాళ్ళు. అక్కడ నివసిస్తున్న కొన్ని వింతైన తెగలవాళ్ళు ఈ ప్రపంచంతో అసలు ఏమాత్రం సంబంధం లేకుండా నివసిస్తున్నారు. అలాగే వాళ్ళ గురించి మనం ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని అనుకున్నప్పటికీ కూడా వాళ్ళైతే దాన్ని తెలుసుకోనివ్వట్లేదు. ఎవరైనా పొరపాటున వాళ్ళ దగ్గరలోకి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ మీద బాణాలతో దాడి చేయడం, లేదంటే రాళ్లతో దాడి చేయడం, వాళ్ళని దగ్గరికి రానివ్వకుండా చేయడం, ఇలాగా ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. దాని కారణంగా ఎవరు కూడా వాళ్ళ గురించి ఏమీ తెలుసుకోలేకపోతూ ఉన్నారు. అయితే దీని గురించి కొంతమంది ఏమంటారంటే మనం వాళ్ళతో కలవకపోవడమే మంచిది, ఎందుకంటే మనం గనక వాళ్ళని కలిసినట్టయితే మన దగ్గర ఉన్న బ్యాక్టీరియాస్ కారణంగా వాళ్ళకు కూడా వేరు రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ప్రపంచం మొత్తంతో దూరంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఆరోగ్యంగా ఉంటున్నారు. సో అందుకని వాళ్ళని అలా వదిలేయండి అని అయితే చెబుతూ ఉన్నారు. అయితే వాళ్ళలో ఎక్కువ మంది ఒక పర్టికులర్ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. ఆ పర్టికులర్ ప్రాంతం పేరు ఏంటి అంటే వాలే డో జవారీ. ఈ వాలే డో జవారీ అనే ప్రాంతం చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఆస్ట్రియా అంత సైజులో ఉంటుంది. బట్ స్టిల్ శాస్త్రవేత్తలు దాన్ని అసలు ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నారు. అక్కడ సుమారుగా 3,000 మందికి పైగా నివసిస్తూ ఉన్నారు. వాళ్ళకి మోడర్న్ సివిలైజేషన్తో కానీ టెక్నాలజీతో కానీ అసలు ఏమాత్రం సంబంధం లేదు. వాళ్ళు అక్కడ చాలా హ్యాపీగా జీవిస్తూ ఉన్నారు. నిజానికి ఒకప్పుడు ఇంకా చాలా ఎక్కువ మందే ఉండేవారంట ఆ ప్రాంతంలో. కానీ ఆ తర్వాత కాలం గడుస్తున్న కొద్దీ వాళ్ళందరూ కూడా చనిపోవడం, వాళ్ళలో చాలా వరకు తెగలు పూర్తిగా నాశనం అయిపోవడం, దీని కారణంగా అక్కడి ప్రజల జనాభా అనేది తగ్గుతూ వచ్చింది. సో ప్రస్తుతానికైతే అక్కడ కేవలం 14 వేరు తెగలు మాత్రమే ఉన్నాయి. అండ్ దాంట్లో సుమారుగా 2,000 నుంచి 3,000 మంది అయితే అక్కడ నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు తప్ప ఇంకెవరూ కూడా అక్కడ నివసించట్లేదు. అయితే ఒకప్పుడు వాళ్ళని ఎవరైనా కలవడానికి ట్రై చేసినట్టయితే వాళ్ళు దాడి చేసేవారు. కానీ ఇప్పుడు వాళ్ళని ఎవరైనా కలవడానికి ట్రై చేస్తూ ఉంటే బ్రెజిల్ గవర్నమెంటే ఒప్పుకోవట్లేదు. బ్రెజిల్ గవర్నమెంట్ ఒక రూల్ని అయితే పెట్టింది, ఎవరు కూడా ఇంకా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వకూడదు అని. వాళ్ళు చెప్పేది కూడా అదే. మనం గనక ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడినట్టయితే వాళ్ళకు కూడా మన కారణంగా చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చి చాలా రకాల వ్యాధులు వచ్చి వాళ్ళు కూడా అంతరించిపోయే అవకాశం ఉంది. సో వాళ్ళు సమూలంగా అంతరించిపోయే కంటే వాళ్ళ మటుకు వాళ్ళని వదిలేసినట్టయితేనే వాళ్ళు హ్యాపీగా బ్రతుకుతారు. వాళ్ళని అలా వదిలేయండి అని అయితే బ్రెజిల్ గవర్నమెంట్ చెబుతూ ఉంది. ఎందుకంటే ఇదైతే వాస్తవం. కొన్ని వేల సంవత్సరాల పాటు ప్రపంచంతో దూరంగా బ్రతికిన వాళ్ళు సడన్గా గనక బ్యాక్టీరియాస్తో నిండిపోయి ఉన్న మనుషులతో కాంటాక్ట్ అయినట్టయితే డెఫినెట్గా మిజల్స్ కావచ్చు, రుబేలా కావచ్చు, ఇలాంటి వ్యాధులన్నీ కూడా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో దాని కారణంగా వాళ్ళు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు టెక్నాలజీ నేర్పినా కూడా దానివల్ల పెద్దగా ఉపయోగం అయితే ఏమీ లేదు. సో అందుకని గవర్నమెంట్స్ అయినా ప్రకృతిని ప్రేమించేవారైనా ఎవరైనా సరే అక్కడికి వెళ్ళొద్దని చెబుతూ ఉంటారు. కాకపోతే ఇప్పటికీ కూడా కొంతమంది శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్లు దొరుకుతాయేమో, వాళ్ళ గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందేమో అని ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు. బట్ వాళ్ళకి అవకాశం రాకూడదని కోరుకుందాం మనం కూడా. ఈ రహస్యంగా ఉండిపోయినా కూడా ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళకి ఏమీ కాకుండా ఉంటే చాలు. వాళ్ళు మన అండమాన్లో ఉన్న కొన్ని తెగలు ఇలాగే వీళ్ళందరినీ కూడా వాళ్ళ మటుకు వాళ్ళని వదిలేయాలి. సెకండ్ వన్, ఏన్షియంట్ సివిలైజేషన్.
కొంతమంది శాస్త్రవేత్తలు మొదటి నుంచి కూడా ఏమని అభిప్రాయపడుతూ వచ్చారంటే ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఎవ్వరికీ తెలియని ఒక పురాతన కాలం నాటి ఏన్షియంట్ సివిలైజేషన్ ఉండి ఉండొచ్చు, దానికి సంబంధించిన నిర్మాణాలు కూడా ఉండి ఉండొచ్చని ఎప్పటి నుంచో అభిప్రాయపడుతూ వచ్చారు. అయితే చాలా మంది ఇది ఒక మిత్, అలాంటిది ఏమీ లేదని కొట్టిపడేస్తూ వచ్చారు. కానీ అది మిత్ కాదు, అది నిజమే అనే విషయం 2018లో తెలిసింది. కొంతమంది ఆర్కియాలజిస్టులు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఒక ప్రాంతాన్ని కనుగొన్నారు. ఆ ప్రాంతంలో పురాతన కాలం నాటి ఒక సివిలైజేషన్ కనబడింది. ఆ ప్రాంతంలో సుమారుగా 81 ఏన్షియంట్ సెటిల్మెంట్స్ అనేవి కనిపించాయి. అండ్ అంతేకాకుండా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా కెనల్స్ కనిపించాయి, పాత్వేస్ కనిపించాయి, అలాగే దాని పక్కన వేరు కన్స్ట్రక్షన్స్ కూడా కనిపించాయి, అలాగే ఒక పెద్ద స్టేడియం కూడా కనిపించింది. నిజానికి దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంతమంది నివసిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళకు కూడా తెలియదు అక్కడ అటువంటి ఒక సివిలైజేషన్ ఉందని. ఇదంతా కూడా ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కింద ఎన్నో ఏళ్లుగా మన కంటికి కనిపించకుండా దాక్కుని ఉంది. కానీ ఫైనల్గా 2018లో శాస్త్రవేత్తలు దాన్ని కనుగొనడం జరిగింది. కొంతమంది శాస్త్రవేత్తల యొక్క అంచనా ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ సెటిల్మెంట్స్ అనేవి 1200 సంవత్సరం నుంచి 1500 సంవత్సరం మధ్యలో ఇక్కడ ఏర్పడి ఉండొచ్చని అభిప్రాయపడుతూ ఉన్నారు. అండ్ ఒక అంచనా ప్రకారం అంటే ఆ సెటిల్మెంట్స్ అన్నింటినీ చూసిన తర్వాత సుమారుగా ఈ ప్రాంతంలో ఆ టైంలో 10 లక్షల మందికి పైగానే నివసించి ఉండొచ్చనైతే శాస్త్రవేత్తలు నమ్ముతూ ఉన్నారు. ఆ ప్రాంతంలో శాస్త్రవేత్తలకి కొన్ని వందల మ్యాన్ మేడ్ స్ట్రక్చర్స్ అనేవి కనిపించాయి. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అవన్నీ కూడా ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతూ వచ్చాయి. సో దాని కారణంగా ఒక విషయం అయితే అర్థమవుతోంది శాస్త్రవేత్తలకి. అదేంటంటే ఒకప్పుడు ఈ ప్రాంతంలో నివసించిన వాళ్ళు ఎక్కువగా అగ్రికల్చర్తో బాగా కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళు, అగ్రికల్చర్ మీదే వాళ్ళు ఎక్కువగా ఆధారపడి ఉండేవాళ్ళు. బట్ చాలా మంది శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటి అంటే మనం ఇప్పటికీ కూడా ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో తెలుసుకున్న విషయాలు అనేవి చాలా తక్కువ, ఇంకా తెలుసుకోవడానికి ఎన్నో ఉన్నాయని చెబుతూ ఉంటారు. 2018లో కనబడిన ఈ వింతైన సర్కిల్ శాస్త్రవేత్తలు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పుడు శాస్త్రవేత్తలకు ఏమని అనిపించిందంటే ఈ భూమి మీద ఎన్నో ప్రాంతాలలో ఉన్న అడవులలో ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియకుండా ఎన్నో మిస్టరీలు దాగి ఉండొచ్చు అని అయితే అనిపించింది. ఇదే విషయాన్ని కొలరాడో స్టేట్ యూనివర్సిటీ చెందిన రీసెర్చర్ అయిన క్రిస్టఫర్ ఫిషర్ అనే ఒక వ్యక్తి కూడా అభిప్రాయపడుతూ వచ్చాడు. అండ్ ఆయన ఆ టైంలో చాలా రకాల పరిశోధనలు చేయడం జరిగింది. ఆ పరిశోధనలు చేసిన తర్వాత ఆయన ఏమని తెలియజేశారంటే పురాతన కాలంలో ఒక సివిలైజేషన్ ఉంది, ఆ సివిలైజేషన్ ఈ అడవుల్లోనే నివసించింది. అయితే వాళ్ళకి ఇప్పుడు మనకంటే ఎక్కువగా ల్యాండ్ యూసేజ్కి సంబంధించిన టాక్టిక్స్ అన్ని కూడా తెలుసు అనేది తెలియజేస్తూ ఉన్నారు. నిజానికి ఆయనకి అలాగే మరికొంతమంది శాస్త్రవేత్తలకు కూడా ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోని కొన్ని ప్రాంతాలలో కొన్ని వింతైన జియోగ్లిఫ్స్ అనేవి కనిపించాయి. వీటిని నార్మల్గా చూస్తే కనిపించేవి కాదు, కాకపోతే వీటిని ఆకాశం నుంచి చూడటం ద్వారా కనుగొనడం జరిగింది. ఇవి 1 కాదు 2 కాదు సుమారుగా 450కి పైగానే జియోగ్లిఫ్స్ అనేవి కనిపించాయి ఆ ప్రాంతంలో. బ్రెజిల్ మరియు బొలీవియా చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కువగా కనిపించాయి వీటి యొక్క నార్త్ భాగంలో. అండ్ మళ్ళీ అన్ని జియోగ్లిఫ్స్ ఒకేలాగా లేవు, ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకారంలో ఉంది, ఒక్కొక్కటి ఒక్కొక్క డైమెన్షన్స్లో ఉన్నది. సో దానివలన ఖచ్చితంగా ఇది ఏదో ఒక కారణంతోనే ఏర్పాటు చేయబడ్డ జియోగ్లిఫ్స్ అయితే అర్థమవుతున్నాయని తెలియజేశారు. వీటన్నిటిని కూడా సుమారుగా 3000 నుంచి 3500 సంవత్సరాలకి పూర్వం ఏర్పాటు చేసి ఉండొచ్చు ఈ ప్రాంతంలో అని అయితే అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది ఎందుకనేది ఎవరికి తెలియట్లేదు. కొంతమంది చెప్పేది ఏంటంటే బహుశా ఆ ప్రాంతంలో ఏమైనా రిచువల్స్ జరుగుతూ ఉండొచ్చు, దానికోసం వాటిని ఏర్పాటు చేసి ఉండొచ్చు అని చెబుతూ ఉన్నారు. మరికొంతమంది ఏమంటారంటే ఒకప్పుడు వాటి మధ్యలోనే గ్రూప్ సమావేశాలు అనేవి జరిగేవి, లేదంటే వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే గ్రూప్ సమావేశాలు జరిగేవి, వాటి కోసం కూడా వీటిని అక్కడ ఏర్పాటు చేసి ఉండొచ్చు అనేది తెలియజేస్తున్నారు. బట్ ఏది నిజమన్నది ఎవరికి కూడా పూర్తిగా తెలియట్లేదు. మరికొంతమంది అయితే ఇంకా ఎక్స్ట్రీమ్స్గా ఆలోచిస్తూ మేబీ అది ఏదైనా అబ్జర్వేటరీ అయి ఉండొచ్చు, ఆ ప్రాంతం నుంచి స్పేస్ని అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు అని చెబుతున్నారు. మరికొంతమంది అయితే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ అంటే ఏలియన్స్తో కమ్యూనికేట్ చేయడానికి ఆ ప్రాంతాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. వాళ్ళు వీటిని ల్యాండ్ మార్క్స్ లాగా ఉపయోగించుకుంటారు ఏలియన్స్ ఇక్కడ ల్యాండ్ అవ్వడానికి. సో అందుకనే వీటిని అలాగా డిజైన్ చేస్తూ వచ్చారని అయితే మరికొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ని చాలా మంది తగలబెట్టేస్తూ ఉన్నారు కూడా. అంటే ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో నార్మల్గాను ఫైర్స్ ఏర్పడుతూ ఉంటాయి, బట్ కొన్నిసార్లు మనుషులు కూడా ఈ ఫైర్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 2019లో నాసా వాళ్ళు చేసిన ఏరియల్ స్టడీలో తెలిసిన విషయం ఏంటంటే 2019 జనవరి నుంచి 2019 ఆగస్టు మధ్యలో సుమారుగా 70,000 సార్లు ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో మంటలు అనేవి ఏర్పడడం జరిగిందంట. అండ్ అవన్నీ కూడా ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలియజేశారు వాళ్ళు. సో అదే కనుక జరిగినట్టయితే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నుంచి ఆక్సిజన్తో పాటుగా కార్బన్ డైఆక్సైడ్ కూడా పెద్ద మొత్తంలో రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. అయితే కొన్నిసార్లు న్యాచురల్గానే ఫైర్స్ ఫామ్ అయినప్పటికీ కూడా కొన్నిసార్లు మాత్రం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తున్నారు. అది ఎందుకు అంటే ఆ ప్రాంతంలోని చెట్లన్నింటినీ కూడా కాల్చేసి ఆ ప్రాంతాన్ని చదును చేసి అక్కడ అగ్రికల్చర్ చేసుకోవడం కోసం. అండ్ మరికొంతమంది ఏమో చెట్లను నరికేసి వాటి యొక్క దుంగల్ని తీసుకొని వెళుతూ ఉన్నారు. సో ఇలాగ వేరు కారణాల వల్ల ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అనేది
కొంచెం కొంచెంగా కాలిపోతూ నాశనం అయిపోతూ కనిపిస్తుంది. అండ్ సహజంగా ఏర్పడే ఫైర్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా ప్రమాదకరమైనవి తెలిసిందే. అవి ఎంతవరకు స్ప్రెడ్ అవుతాయి అనేది కూడా మనకు తెలియదు. బేసిక్గా ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అనేది చాలా వాటికి ప్రసిద్ధి. అంటే ఇక్కడ 1 కాదు 2 కాదు కొన్ని వేల రకాల జీవులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో సుమారుగా 40,000 రకాల వృక్ష జాతులు ఉన్నాయి. అంతేకాకుండా 2,000 రకాల చేప జాతులు ఉన్నాయి, 1,294 రకాల పక్షి జాతులు ఉన్నాయి, అండ్ ఫైనల్గా 427 రకాల మ్యామల్స్ కూడా ఉన్నాయి ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో. అయితే ఇవన్నీ కూడా కేవలం ఇక్కడ మాత్రమే ఎందుకున్నాయి, ప్రపంచంలోని ఇంకెక్కడా ఉండకుండా అనే ప్రశ్నకి జవాబుగా కొంతమంది చెప్పేది ఏంటి అంటే, ఒకప్పుడు ఈ ప్రాంతంలో పూర్తిగా సముద్రమే ఉండేది. ఆ తర్వాతే ఈ ప్రాంతంలో చెట్లని పూర్తిగా పెరిగిపోయి ఇది అడవిగా మారిందనేది చెబుతూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ సైన్స్ అడ్వాన్సెస్ అనే ఒక సంస్థ వాళ్ళు తెలియజేసిన ఒక రిపోర్ట్లో ఈ అమెజాన్ రివర్కి సుమారుగా 2 సార్లు వరదలు రావడం జరిగింది. ఆ 2 వరదలు వచ్చినప్పుడు కూడా ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ పూర్తిగా మునిగిపోవడం జరిగింది. అవి 2 కూడా ఎప్పుడు వచ్చాయంటే మిడిల్ మయోసీన్ ఎరా టైంలో వచ్చాయి. అండ్ ఈ 2 వరదలు కూడా 2 లక్షల సంవత్సరాలు 4 లక్షల సంవత్సరాల పాటు కంటిన్యూస్గా కొనసాగాయని చెబుతూ ఉన్నారు. అయితే మొదట కొంతమంది దీన్ని మిత్ అని మాత్రమే కొట్టిపడేసినప్పటికీ కూడా తర్వాత దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా కొలంబియా మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలలో దొరకడం జరిగింది. సో అప్పుడు అది నిజమే అయి ఉండొచ్చని అయితే చాలామంది అభిప్రాయపడ్డారు. బట్ నిజానికి చెప్పాలంటే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోని రహస్యాలలో అత్యంత ముఖ్యమైనది ఏంటో తెలుసా? ఎల్ డొరాడో నగరం యొక్క రహస్యం. ఇది చాలా అంటే చాలా పెద్ద రహస్యం మొత్తం ఆ అడవి మొత్తానికి కూడా. ఈ ఎల్ డొరాడో అనేది ఒక మిథికల్ స్టేట్. ఈ ఎల్ డొరాడోలో కొన్ని వేల టన్నుల బంగారం ఉంటుంది, కొన్ని వందల టన్నుల వజ్ర వైడూర్యాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా బయటికి తేగలిగినట్టయితే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ధనవంతులుగా మార్చేయచ్చు. ఈ ఎల్ డొరాడో అనేది కేవలం ఒక స్టేట్ మాత్రమే కాదు, ఇది ఒక ఎంపైర్ అని భావించే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. అది వేరే విషయం. అయితే ఇప్పటికీ కూడా చాలా మంది దీన్ని ఒక మిథికల్ సిటీగానే భావిస్తూ ఉంటారు. అయితే ఈ మిత్ అనేది అసలు ఎలా పుట్టింది అంటే చిప్జా అనే ఒక ట్రైబ్కి వాళ్ళకి సంబంధించిన కొన్ని అవశేషాలు కొన్ని ఆధారాలు దొరికాయి. ఈ చిప్జా తెగలోని ఒక వ్యక్తిని ఒకరోజు క్లేతో పూర్తిగా కవర్ చేసేసి ఆ తర్వాత పూర్తిగా బంగారాన్ని అతని ఒంటి మీద జల్లడం జరిగింది. సో ఆ తర్వాత అతను పూర్తిగా బంగారపు మనిషిలా మారిపోవడం జరిగింది. అతనికి ఎల్ డొరాడో అన్న పేరైతే పెట్టారు. ఆ ఎల్ డొరాడో అనే వ్యక్తి ఒకసారి తన దగ్గర ఉన్న ఆ బంగారపు శక్తిని ఒక నగరం మొత్తానికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగా ఆ నగరం మొత్తం కూడా పూర్తిగా బంగారంతో నిండిపోయి ఉంది. సో అదే ఎల్ డొరాడో సిటీ అని అయితే అభిప్రాయపడుతూ ఉంటారు. దీని గురించి ఎన్నో ఏళ్ల పాటు ఎంతో మంది శాస్త్రవేత్తలు కంటిన్యూస్గా వెతుకుతూనే వచ్చారు. బట్ వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కొంతమందికి కొన్ని రకాల మ్యాప్స్ దొరికాయి. అవి కూడా ఎంతవరకు నిజం అనేది ఎవరికి తెలియదు. కానీ వాటిని బట్టి ఈ ఎల్ డొరాడో అని చేరుకోవచ్చు అని అయితే వాళ్ళు నమ్ముతూ ఉంటారు. బట్ ఎవరు కూడా ఈ ఎల్ డొరాడోకి సంబంధించిన పూర్తి నిజాన్ని అయితే కనుగొనలేకపోయారు. ప్రస్తుతానికైతే ఈ ఎల్ డొరాడో అనేది ఒక మైథలాజికల్ థాట్ లాగే మారిపోయింది. ఇప్పటికీ ఎంతో మంది శాస్త్రవేత్తలు ఆ అమెజాన్ బేసిన్లోనే ఇది దాగి ఉంది అని అయితే నమ్ముతూ ఉంటారు. మరికొంతమంది ఏమంటారంటే ఇది అక్కడ లేదు కానీ ఖచ్చితంగా ఏదో ఒక ప్రాంతంలో ఉండే ఉంటుందని అయితే అభిప్రాయపడుతూ ఉంటారు. ఏది నిజమన్నది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. కానీ దానికి రీజన్ ఏంటంటే ఇప్పటికీ కూడా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ఎవరూ ఎక్స్ప్లోర్ చేయని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. కేవలం కొంత భాగాన్ని మాత్రమే పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయగలిగారు. సో దానివలన ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కనుక పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసినట్టయితే మనకి ఇంకా ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలిసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అప్పుడు మేబీ ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్కి సంబంధించిన కొన్ని మిస్టరీలు అయినా వీడే అవకాశం అయితే ఉంది. సో ఇది గైస్ ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్కి సంబంధించిన రహస్యాల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటివరకు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో కూడా పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నౌ. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఒకవేళ మీరు ఎవరైనా సరే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ గైస్.